హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ డే టు ఆల్. ఈరోజు మనము సెంట్రాయిడ్ ఒక కాంపోజిట్ సెక్షన్స్కి సెంట్రాయిడ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం నాన్న. ఈరోజు మనము ఒక ఎగ్జాంపుల్ వచ్చి టీ సెక్షన్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఇచ్చినారు, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీ సెక్షన్. అంటే కింద ఒక టీ సెక్షన్ ఇచ్చినారు, దానికి సెంట్రాయిడ్ అనేది కనుక్కోమన్నారు. ఇక్కడ మనం చూస్తే టీ సెక్షన్ అనేది రెండు రెక్టాంగిల్స్ యొక్క కాంబినేషన్ నాన్న, రెండు రెక్టాంగిల్స్ యొక్క కాంబినేషన్. ఈ వర్టికల్గా ఉన్నదాన్ని ఏమంటారంటే వెబ్ అంటారు, వెబ్, డబ్ల్యూబి వెబ్. ఈ హారిజంటల్గా ఉన్నదాన్ని ఏమంటారంటే ఫ్లేంజ్ అంటారు నాన్న, ఫ్లేంజ్, FLANGE, ఫ్లేంజ్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఈ ఫ్లేంజ్ యొక్క డైమెన్షన్స్ వచ్చి 100 mm లెంత్, ఓకే, 10 mm డెప్త్. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడన్నా వెబ్ ఉంది. ఈ వెబ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ బాటమ్ నుంచి ఈ కనెక్టింగ్ జాయింట్ ఉంది చూసారా, ఇక్కడ వరకు ఉన్నదాన్నే మాత్రమే వెబ్ అంటాం నాన్న. ఇక్కడ వరకు ఉన్నదాన్నే వెబ్ అంటాం. ఇక్కడ మనము డైమెన్షన్స్ చూసుకుంటే ఇక్కడ 150 మెజర్మెంట్స్ ఉంది, 150 mm అనే ఒక మెజర్మెంట్ ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, టీ సెక్షన్ యొక్క బాటమ్ నుంచి టీ సెక్షన్ యొక్క టాప్ వరకు. ఓకే, టీ సెక్షన్ యొక్క టాప్ వరకు. కానీ మనము ప్రాబ్లమ్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మన ఈజీ కోసం ఏం చేస్తామంటే సపరేట్గా వెబ్ డైమెన్షన్స్, ఫ్లేంజ్ డైమెన్షన్స్ సపరేట్గా రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 150. ఓకే నాన్న, మనకు కావాల్సింది ఏది, వెబ్ డైమెన్షన్స్. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 150లోంచి ఈ 10 అనేదాన్ని 10ని డిడక్ట్ చేస్తాం. అప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత నాన్న, ఇది 140 mm. ఓకేనా, అప్పుడు వెబ్ యొక్క డైమెన్షన్స్ ఏమవుతాయి నాన్న, 10 mm లెంత్. ఓకే, లెంత్ 140 mm డెప్త్. అప్పుడు దీని డైమెన్షన్స్ ఏమవుతాయి, 10 mm by 140 mm. నెక్స్ట్ ఫ్లేంజ్ విడ్త్ చూడండి, ఫ్లేంజ్ విడ్త్ వచ్చి 100 mm లెంత్, 10 mm డెప్త్ అనమాట. ఓకే, మనకు ప్రాబ్లం ఇస్తానే మనం ఈ విధంగా సపరేట్గా సెక్షన్ డివైడ్ చేసుకొని దేని ఏరియాస్ అవి సపరేట్గా దేని డైమెన్షన్స్ అవి సపరేట్గా నోట్ చేసుకుంటే మన క్యాల్కులేషన్ అనేది ఈజీగా ఉంటుంది నాన్న. ఓకే నాన్న, మనము వెబ్ డైమెన్షన్స్, ఫ్లేంజ్ డైమెన్షన్స్ సపరేట్గా రాసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన ఫిగర్కి ఫస్ట్ మనము రెఫరెన్స్ యాక్సిస్ అనేటివి డ్రా చేసుకోవాలి. రెఫరెన్స్ యాక్సిసెస్. ఈ రెఫరెన్స్ యాక్సిసెస్ ఎందుకు డ్రా చేసుకోవాలి అంటే మనము ఈ టీ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కోవడము ఎక్కడి నుంచి కనుక్కుంటున్నాము అంటే ఈ టీ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది అంటే దానికి ఒక రెఫరెన్స్ అనేది కనుక్కోవాలి కదా. ఇప్పుడు మీ ఇల్లు అనేది ఎక్కడుంది అని చెప్పడానికి మీరేం చేస్తారు, సో అండ్ సో మా రోడ్డు నుంచి ఇంత దూరంలో ఉంది, లేదా మా ఊర్లో గుడి దగ్గర నుంచి ఇంత దూరంలో ఉంది, ఓకేనా, లేదా మా ఊర్లో స్కూల్ నుంచి మా ఇల్లు ఇంత దూరంలో ఉంది అని చెప్తారు. అదేవిధంగా ఈ టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంది అని చెప్పడానికి మనము ఒక రెఫరెన్స్ అనేది తీసుకోవాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ టీ సెక్షన్కి రెఫరెన్స్ అనేది ఎక్స్ యాక్సిస్లో ఒక రెఫరెన్స్ తీసుకుంటున్నాము, వై యాక్సిస్లో ఒక రెఫరెన్స్ అనేది తీసుకుంటున్నాము. ఓకేనా, ఈ రెఫరెన్స్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే జనరల్గా తీసుకోవాల్సింది ఎక్కడంటే ఎవ్రీ సెక్షన్కి ఎక్స్ యాక్సిస్ అయితే బాటంలో తీసుకుంటాము, వై రెఫరెన్స్ వచ్చి లెఫ్ట్ ఎడ్జ్ సెక్షన్కి లెఫ్ట్ ఎడ్జ్లో తీసుకుంటాం నాన్న. ఓకేనా,
సార్ లెఫ్ట్ ఎడ్జ్లోనే తీసుకోవాలా లేదా బాటమ్ ఎడ్జ్లోనే తీసుకోవాలంటే అది మీ ఇష్టం నాన్న. క్యాలిక్యులేషన్స్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు రెఫరెన్స్ అనేది టాప్ ఎడ్జ్ అయినా తీసుకోవచ్చు లేదా రైట్ ఎడ్జ్ అయినా తీసుకోవచ్చు. కానీ జనరల్గా ఎక్కువ ఆథర్స్ బుక్స్ రాసేటప్పుడు రెఫరెన్స్ అనేది వై డైరెక్షన్లో అయితే లెఫ్ట్ ఎడ్జ్ని తీసుకుంటారు, ఎక్స్ డైరెక్షన్లో అయితే బాటమ్ ఎడ్జ్ అనేది తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం రెఫరెన్స్ ఏమని తీసుకున్నాము, రెఫరెన్స్ ఓఎక్స్ ఓవై. ఓకేనా? అదే మనము థియరీ లాగా రాసుకుంటాం. టేక్ రెఫరెన్స్ యాక్సిస్ ఆన్ బాటమ్ అండ్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ది సెక్షన్. ఓకేనా? అంటే మనము ఈ కాంపోజిట్ ఫిగర్కు సెక్షన్ అనేది బాటంలో నెక్స్ట్ లెఫ్ట్ ఎడ్జ్లో తీసుకుంటాము. లెట్ ది రెఫరెన్స్ యాక్సిస్ విల్ బి ఓఎక్స్ ఓవై ఆన్ బాటమ్ అండ్ లెఫ్ట్ ఎడ్జ్ రెస్పెక్టివ్లీ. అంటే ఈ సెక్షన్కు మనము రెఫరెన్స్ అనేది దేంతో డినోట్ చేసుకున్నామంటే లెటర్ ఓఎక్స్ అనే లెటర్స్తో డినోట్ చేసుకున్నాము. ఏది నాన్న ఇది వచ్చి బాటమ్ ఎడ్జ్ అనమాట. ఓకేనా? అదే లెఫ్ట్ ఎడ్జ్ వచ్చి ఓవైతో డినోట్ చేసుకున్నాం. ఓకేనా? ఈ లెటర్స్ అనేవి మీ ఇష్టం నాన్న, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఓఎక్స్ అయినా అనుకోవచ్చు, ఓఏ ఓబి ఏబి ఏసి ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా ఫస్ట్ రెఫరెన్స్ యాక్సిస్ అనేటివి తీసుకోవాలి. ఓకేనా? వన్స్ రెఫరెన్స్ యాక్సిస్ అనేటివి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన ఫిగర్ అనేది మనము బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ ఇచ్చిన సెక్షన్ అనేది ఏదో ఒక యాక్సిస్తో అన్నా సిమెట్రికల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఒకటి ఎక్స్ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది. హారిజంటల్ డైరెక్షన్లో ఉండేది ఎక్స్ యాక్సిస్ నాన్న. నెక్స్ట్ ఇది 2D ఫిగర్ కాబట్టి మనకు ఓన్లీ 2 యాక్సిసెసే ఉంటాయి. ఓకేనా? ఇది వై యాక్సిస్. ఓకే, వై యాక్సిస్. మనకు సెక్షన్ అనేది ఏదైనా ఒక యాక్సిస్తో సిమెట్రికల్గా ఉందా లేదా చూసుకోవాలి. ఉంటే మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అవుతుంది, లేదంటే క్యాలిక్యులేషన్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది. డిఫికల్ట్ అయితే కాదు, కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ చూడండి సార్, సిమెట్రికల్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సిమెట్రికల్ అంటే ఏం లేదన్న, ఒకసారి సిమెట్రికల్ అంటే ఏంటంటే ఏదైనా యాక్సిస్ ఒక సెక్షన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిందనుకో, ఆ యాక్సిస్ని సిమెట్రికల్ యాక్సిస్ అంటాం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 యాక్సిస్లు ఉన్నాయి. ఒకటి ఎక్స్ యాక్సిస్, రెండోది వై యాక్సిస్. చూడండి, ఈ వై యాక్సిస్ అనేది మన టీ సెక్షన్ని 2 ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, నేను ఈ పెన్సిల్ అనేది ఈ పెన్సిల్ అనేది మధ్యలో ప్లేస్ చేశాను. ఈ పెన్సిల్నే మీరు రెఫరెన్స్ యాక్సిస్గా అనుకోండి. ఈ పెన్సిల్ మధ్యలో ప్లేస్ చేయడం వల్ల మీకు ఎలా కనిపిస్తుందన్న, సెక్షన్ అనేది ఇటు సైడ్ హాఫ్గా ఉంది, అటు సైడ్ హాఫ్గా ఉంది. అంతేనా? అంటే ఈ సెక్షన్ అనేది వై యాక్సిస్తో సిమెట్రికల్ అని అర్థం అన్నమాట. ఓకేనా? ఈ సిమెట్రికల్ యాక్సిస్ ఉండడం వల్ల మనకు లాభం ఏంది అంటే, ఏ యాక్సిస్తో అయితే సిమెట్రికల్గా ఉంటుందో అదే యాక్సిస్ మీద, అంటే ఈ యాక్సిస్ మీదనే మన సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. అంటే అది ఇక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కానీ ఈ యాక్సిస్ మీద మాత్రమే ఆ సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. ఓకేనా? దీనివల్ల మనకు లాభం ఏంది అంటే, చూడండి, ఇది యాక్సిస్. ఓకేనా? ఇది యాక్సిస్. సెంట్రాయిడ్ ఇక్కడున్న నా రెఫరెన్స్ యాక్సిస్ నుంచి మనం ఏం చెప్తామన్నా, కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే రెఫరెన్స్ యాక్సిస్ బేస్తో చెప్తాం. అంటే ఈ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఇంత దూరంలో సెంట్రాయిడ్ ఉంది అని చెప్తాం, లేదా ఈ రెఫరెన్స్ యాక్సిస్తో ఇంత దూరం ఉంది అని చెప్తాం. అంతేనా? ఇక్కడ చూడండి, నా సెంట్రాయిడ్ ఇక్కడ ఉంది అనుకో, అప్పుడు ఈ దూరం ఎంత అవుతుంది,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100. ఇది ఎక్కడ చూడండి కరెక్ట్గా సెంటర్లో కట్ చేసింది, అందుకేనా సెంటర్లో కట్ చేసింది కాబట్టి దీన్ని సిమెట్రికల్ యాక్సిస్ అన్నాం. కాబట్టి ఈ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందంటే ఈ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ 100లో సగంలో ఉంటుంది, అంటే 50 mm దూరంలో ఉంటుంది. అదే నా సెంట్రాయిడ్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఓకేనా, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ ఉండదో మనకు తెలియదు. కానీ ఈ ఫిగర్కి బయట అయితే ఉండదు, ఓకేనా, ఫిగర్ బయట ఉండదు, ఎప్పుడు కూడా బాడీ లోపల మాత్రమే సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. అది ఈ లైన్ మీదనే ఉండొచ్చు, ఓకేనా. ఇక్కడున్న నా దూరం అనేది 50 mm, ఇక్కడున్న 50 mm, ఎక్కడున్నా 50 mm. కాబట్టి మనము డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, ది గివెన్ సెక్షన్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్, ఓకేనా. సెక్షన్ అనేది మనకు y యాక్సిస్తో సిమెట్రికల్. దేర్ ఫోర్ సెంట్రాయిడ్ లైస్ ఆన్ దిస్ యాక్సిస్, అంటే మన సెంట్రాయిడ్ అనేది ఈ యాక్సిస్ మీదనే ఉంటుంది, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది చూడండి ఈ సెంట్రాయిడ్ అనేది ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్, అంటే ఇది x బార్, ఇది y బార్, ఓకేనా. అప్పుడు మనకు ఏమవుతుందంటే సెంట్రాయిడ్ సెక్షన్ అనేది గివెన్ సెక్షన్ అనేది y యాక్సిస్తో సిమెట్రికల్ కాబట్టి మనకు సెంట్రాయిడ్ డిస్టెన్స్ x బార్ ఏమవుతుందంటే ఎంత విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఎంత ఉందో దాంట్లో సగం అనేది ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి ఇది విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ఎంత 100 mm, ఆ 100 mmలో సగం ఉంటుంది, ఓకేనా. దేర్ ఫోర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 50 mm ఫ్రమ్ OY యాక్సిస్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, ఈ వాల్యూ ఎంత ఇంపార్టెంటో ఇది రాయడం కూడా అంతే ఇంపార్టెంట్, ఓకేనా. x బార్ అనేది కనుక్కోవడం ఎంత ఇంపార్టెంటో అది ఎక్కడి నుంచి ఆ 50 mm అనేది రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినాం, ఏం క్యాలిక్యులేట్ చేసినాం, x బార్ క్యాలిక్యులేట్ చేసినాం, ఓకే. x బార్ అనేది OY యాక్సిస్ నుంచి 50 mm దూరంలో ఉంది, ఓకేనా, 50 mm దూరంలో ఉంది. మనకు ఇప్పుడు x బార్ వచ్చేసింది. చూడన్న మనకు x బార్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే y బార్ అనేది కనుక్కుంటాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ y బార్, అంటే y బార్ అనేది కనుక్కోవాలి. ఈ y బార్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే మనము ఇచ్చిన కాంపోజిట్ సెక్షన్స్ని సింపుల్ ఫిగర్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. మనకు ఇక్కడ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ అనేది కాంపోజిట్ సెక్షన్ అంటే టీ సెక్షన్. ఈ టీ సెక్షన్లో మనకు 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి నాన్న, ఓకే, 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి. చూడండి నేను ఈ వెబ్ని పార్ట్ 1గా అనుకున్నాను. మీకు కన్ఫ్యూజ్ లేకుండా నేనేం చేశానంటే ఈ సెక్షన్ని డివిజన్ చేసేసాను. డివిజన్ చూడండి, ఈ వెబ్ని కట్ చేసుకున్నాను, ఓకే, కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్లేంజ్ని కూడా కట్ చేసినాను. ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్ని ఫ్లేంజ్ అంటారు, ఈ బ్లూ కలర్లో ఉన్నదాన్ని వెబ్ అంటారు, ఓకేనా. మనం ఏం చేయాలి, y బార్ కనుక్కోవడానికి ఇచ్చిన కాంపోజిట్ సెక్షన్ని సింపుల్ ఫిగర్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ సింపుల్ ఫిగర్స్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఏరియా అంటే ఇది రెక్టాంగిల్ కదా నాన్న, మనం ఆల్రెడీ ఏం చెప్పాము, వెబ్ యొక్క డైమెన్షన్స్ సపరేట్గా కనుక్కున్నాము, ఫ్లేంజ్ యొక్క డైమెన్షన్స్ సపరేట్గా కనుక్కున్నాం, ఓకేనా. ఇక్కడ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి చాలామంది ఈ ఫ్లేంజ్ యొక్క ఏరియా ఈజీగా కనుక్కుంటారు. ఏంటంటే 100 mm ఇంటూ 10 mm ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ వెబ్ యొక్క ఏరియా కనుక్కునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఇటు సైడ్ 150 ఉంది కదా, 150 ఇంటూ 10 mm వేసేస్తే మనకు ఈ ఏరియా వస్తుంది అనుకుంటారు. కానీ అది రాంగ్ నాన్న. ఎందుకంటే మనం ఏరియా ఎలా కనుక్కోవాలి, మనం డివైడ్ చేసుకున్న పోర్షన్స్ ఆ రెక్టాంగిల్స్ ఉన్నాయి చూసినారా, 2 రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకున్నాము. కాబట్టి మనము డివైడ్ చేసుకున్న రెక్టాంగిల్స్ ఏరియా మాత్రమే కనుక్కోవాలి.
ఈ సెక్షన్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు లెంత్లు మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, ఈ వెబ్ యొక్క ఏరియా ఏమవుతుంది 140 × 10 mm. ఓకేనా. ఇప్పుడు చూడండి, టు ఫైండ్ y bar we have to divide the T section into 2 rectangles and calculate their areas. వాటి ఏరియాస్ కనుక్కోవాలి. ఓకేనా. నేను చూడండి ఈ సెక్షన్స్ని ఎలా డివైడ్ చేసుకున్నానంటే, ఈ వెబ్ అంటే ఏంది నాన్న, వెబ్ అంటే ఏంటి, టీ సెక్షన్లో ఈ వర్టికల్ మెంబర్ని వెబ్ అంటారు. ఓకేనా. ఈ వెబ్ని రెక్టాంగిల్ 1 అనుకున్నాను. ఓకేనా, రెక్టాంగిల్ 1. అదేవిధంగా ఈ ఫ్లేంజ్ని రెక్టాంగిల్ 2 అనుకున్నాను. ఓకేనా. అప్పుడు రెక్టాంగిల్ 1 యొక్క ఏరియా ఏమవుతుంది నాన్న, రెక్టాంగిల్ 1 రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంది, రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ విడ్త్ ఆర్ బ్రెడ్త్. ఇక్కడ పోర్షన్ 1 యొక్క ఏరియా ఏమవుతుంది, లెంత్ 10 mm ఇంటూ విడ్త్ 140 mm. ఓకేనా. అదే రాసాం చూడండి. ఏరియా A1 = 10 mm ఇంటూ 140 mm. అప్పుడు ఏరియా ఏమవుతుంది 140 × 10 ఏమవుతుంది నాన్న, 1400 mm². ఇక్కడ చాలామంది యూనిట్స్ రాయడం అనేది మర్చిపోతారు. కానీ చూడు, యూనిట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే ఏదైనా ఒక వాల్యూకి యూనిట్స్ లేకపోయిందనుకో, దానికి అసలు వాల్యూయే లేదన్నమాట. ఓకేనా. అందుకోసం యూనిట్స్ అనేవి కంపల్సరీ రాయాలి. యూనిట్స్ రాయడంలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఎలా యూనిట్స్ రాయాలి ఏమి అని. ఓకేనా. ఈ యూనిట్స్ చూడండి, ఇక్కడ 10 mm 140 mm 10 × 140 చేసాము, 1400 వచ్చింది. ఇప్పుడు mm వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు యూనిట్స్ని కూడా మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు mm × mm² అవుతుంది. ఓకేనా. అంటే ఏరియాకి యూనిట్స్ mm². ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెక్టాంగిల్ 1కు ఏరియా కనుక్కున్నాము. నెక్స్ట్ రెక్టాంగిల్ 2కి ఏరియా కనుక్కున్నాం. రెక్టాంగిల్ 2 అంటే ఏదన్నా ఫ్లేంజ్. ఓకేనా. ఫ్లేంజ్ డైమెన్షన్స్ ఎంత నాన్న, ఫ్లేంజ్ డైమెన్షన్స్ చూడండి, ఫ్లేంజ్ డైమెన్షన్స్ 100 mm ఇంటూ 10 mm. ఫ్లేంజ్ డైమెన్షన్స్ 100 mm ఇంటూ 10 mm. ఓకే. అప్పుడు A2 ఏమవుతుంది, A2 = 1000 mm². ఇప్పుడు ఏరియాస్ అనేటివి క్యాలిక్యులేట్ చేసేసాము. ఓకే. A1 వచ్చింది, A2 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ వచ్చి మనము సపరేట్గా ఒక్కొక్క రెక్టాంగిల్ పోర్షన్ మనము 2 రెక్టాంగిల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒక్కొక్క రెక్టాంగిల్ పోర్షన్స్కు వాటి ఇండివిజువల్ సెంట్రాయిడ్ అనేది కనుక్కోవాలన్నమాట. ఇండివిజువల్ సెంట్రాయిడ్ ఇది ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఇది ఫస్ట్ పోర్షన్ 1 అనమాట. ఈ పోర్షన్ 1లో ఇండివిజువల్గా దీని సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది నాన్న, జనరల్గా సెంట్రాయిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఏ ఫిగర్కైనా దాని సెంటర్లో సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. ఓకేనా. అంటే ఈ 140 చూడండి, ఈ మొత్తము డెప్త్ వచ్చి 140 mm కాబట్టి దీని సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో ఉన్నాం కదా. సెంటర్ అంటే ఈ 140/2 అంటే 70 mm డిస్టెన్స్లో మన సెంట్రాయిడ్ అనేది ఉంటుంది. ఈ సెంట్రాయిడ్ అనేది ఎక్కడి నుంచి మనం క్యాల్కులేట్ చేయాలి అంటే, మనం ఏం చేసినా సెంట్రాయిడ్ క్యాల్కులేషన్ ప్రాబ్లమ్స్లో ఏం చేసినా మనము రెఫరెన్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అంటే మనము ఇప్పుడు ఈ పార్ట్ 1కు సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఈ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి దీని సెంట్రాయిడ్ అనేది ఎక్కడుందో క్యాల్కులేట్ చేయాలి.
మనము ఏం చేయాలంటే మనము కన్ఫ్యూజ్ కాకుండా ఫస్టే ప్రతి రెక్టాంగిల్ పోర్షన్కు సెంట్రాయిడ్ అనేది మార్క్ చేసి పెట్టుకోవాలన్న. ఓకేనా, చూడండి దీనికి సెంట్రాయిడ్ అనేది దీని సెంటర్లో ఉంటుంది, దీని సెంట్రాయిడ్ అనేది దీని సెంటర్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు సెంట్రాయిడ్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ చూడండి, ఇది పోర్షన్ 1. పోర్షన్ 1కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుందంటే ఈ మనం చెప్పినట్టు రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్ వరకు ఉండే డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఓకేనా, దీన్ని ఏమని డినోట్ చేస్తున్నామంటే y1 అని డినోట్ చేస్తున్నాం. y1 అని ఎందుకు డినోట్ చేస్తున్నామంటే ఈ డిస్టెన్స్ అనేది y డైరెక్షన్లో కనుక్కుంటున్నాము. ఇది పోర్షన్ 1 అంటే ఫస్ట్ రెక్టాంగిల్ అనమాట. ఫస్ట్ రెక్టాంగిల్ కాబట్టి y1. నెక్స్ట్ అదేవిధంగా y2 ఎంత అవుతుంది, y1 ఎంత అవుతుంది నాన్నప్పుడు y1 ఈజ్ ఈక్వల్ టు 140 mm by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 70 mm. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ పోర్షన్ యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. అంటే రెఫరెన్స్ యాక్సిస్ నుంచి దీని సెంట్రాయిడ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోవాలి. ఓకే, అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ అంటే దీని సెంట్రాయిడ్ వరకు రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఇది ఎంత ఉంటుంది చూడండి. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఈ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి దీని బాటమ్ వరకు 140 mm. ఓకేనా, రెఫరెన్స్ యాక్సిస్ నుంచి దీని బాటమ్ వరకు 140 mm. మనకు కావాల్సింది ఎక్కడ వరకు, ఈ పోర్షన్లో ఈ సెకండ్ రెక్టాంగిల్లో సగం వరకు. అంటే చూడండి, ఇది 10లో సగం అంటేనా, ఇటు సైడ్ సగము ఇటు సైడ్ సగం, అంటే ఇది ఎంత అవుతుంది 5 mm. అప్పుడు y2 ఏమవుతుంది నాన్న, y2 ఈజ్ ఈక్వల్ టు 140 mm ప్లస్ 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 140 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 145 mm. ఓకేనా, అంటే y1 70 mm అవుతుంది. ఓకే, సారీ, y1 70 mm అవుతుంది, y2 145 mm అవుతుంది. అదే మనం ఇక్కడ రాసాం చూడండి, డిస్టెన్స్ ఆఫ్ CG ఆఫ్ రెక్టాంగిల్ 1 ఫ్రమ్ OX రెఫరెన్స్ యాక్సిస్. అంతే కదా నాన్న, మనం డిస్టెన్స్లు అనేవి ప్రతిదీ కూడా మనము రెఫరెన్స్ యాక్సిస్ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి అదే రాసాము, డిస్టెన్స్ ఆఫ్ CG ఆఫ్ రెక్టాంగిల్ 1 ఫ్రమ్ OX రెఫరెన్స్ యాక్సిస్ y1 ఈజ్ ఈక్వల్ టు 140 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 70 mm ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద వెబ్ OX. అంతే కదా నాన్న, మనం OX అనేది ఎక్కడ తీసుకున్నాము, బాటమ్ ఆఫ్ ద వెబ్బే కదా. అదేవిధంగా సెకండ్ y2, డిస్టెన్స్ ఆఫ్ CG ఆఫ్ రెక్టాంగిల్ 2 ఫ్రమ్ OX రెఫరెన్స్ యాక్సిస్ y2 ఈజ్ ఈక్వల్ టు 140 ప్లస్ 10/2. అంతే కదా, 10/2 140 ప్లస్ ఫస్ట్ సెకండ్ రెక్టాంగిల్లో ఎంత డెప్త్ 10లోంచి సగం, ఇప్పుడు 140 ప్లస్ 5 y2 ఈజ్ ఈక్వల్ టు 145 mm. ఇది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద వెబ్ OX నుంచే కనుక్కున్నాం. మనకు కావాల్సినవి A1 వచ్చాయి, A2 వచ్చింది, y1 వచ్చింది, y2 వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు A1 A2 అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు సెంట్రాయిడ్ y బార్ అనేది కనుక్కుంటాం. నౌ సెంట్రాయిడ్ డిస్టెన్స్ y బార్ ఆఫ్ ద గివెన్ T సెక్షన్ ఫ్రమ్ OX రెఫరెన్స్ యాక్సిస్ ఇది కనుక్కుంటాం అనమాట. అప్పుడు y బార్ ఏమవుతుంది, y బార్ ఈజ్ ఈక్వల్ టు A1 y1 ప్లస్ A2 y2 బై A1 ప్లస్ A2. ఓకేనా, అప్పుడు మనకు వాల్యూస్ అన్నీ తెలుసు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. A1 వాల్యూ 1400, y1 వాల్యూ 70,
A2 వాల్యూ 1000, Y2 వాల్యూ 145 డివైడెడ్ బై A1 1400 ప్లస్ 1000 A2 వాల్యూ. అప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 14 7 98,000, 145 ఇంటూ 1000 1,45,000 డివైడెడ్ బై 2400. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే Y బార్ వచ్చి ఎంత వస్తుంది? 101.25 mm డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసాము? ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద వెబ్ OX నుంచి క్యాలిక్యులేట్ చేసినాం అంతే. దీంతో మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. దీన్ని మనము ఒక ఫిగర్ వేసేసి మన టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉందనేది డినోట్ చేయాలా, అంటే చూపించాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ టీ సెక్షన్ అనేది 2 పోర్షన్స్, ఓకేనా? రెక్టాంగిల్, 2 రెక్టాంగిల్స్. ఇండివిజువల్గా అయితే ఈ వెబ్ యొక్క సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది, ఓకే? ఈ ఫ్లేంజ్ యొక్క సెంట్రాయిడ్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ ఇది కాంపౌండ్, అంటే టోటల్ టీ సెక్షన్ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ రెఫరెన్స్ యాక్సిస్, బాటమ్ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి 101.25 mm దగ్గర ఉంటుంది. అదే ఈ OY రెఫరెన్స్ యాక్సిస్ నుంచి 50 mm దూరంలోంచి ఉంటుందన్నమాట. ఇది దీంతో మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్లో కూడా ఏదన్నా కన్ఫ్యూజన్గా ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.